హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే కంప్లీట్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలా వాటి గురించి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే ఏంటి, ఫాలోయింగ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్లో పాపులర్ క్రియేటర్స్ని ఎలా సెర్చ్ చేసి ఎలా ఫాలో చేయాలి, ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఎలా పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి, మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనేది ఎలా చూసుకోవాలి, బయో అంటే ఏంటి, మన ప్రొఫైల్ పిక్చర్ని ఎలా అప్లోడ్ చేయాలి. సో ఇలా మీకు ఎవ్రీథింగ్ నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నాకు కావాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతారు. సో మీకు ఇన్స్టాగ్రామ్ గురించి క్లియర్గా అయితే అర్థం కాదు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఇన్స్టాగ్రామ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అర్థమైద్ది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే మీరైతే చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ని అయితే క్లియర్గా మీరైతే వాడొచ్చు. ఈ వీడియోని మీరు కనుక చివరి వరకు చూడగలిగితే. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి సో దట్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైద్ది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇలాంటి విషయాలన్నీ చెప్పి మీ టైంని వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వీడియోలకైతే దూసుకెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరైతే ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలియకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుంటే కనుక సో వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఆ తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని చూశాక ఈ వీడియోలోకి రండి. సో వన్స్ మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేశాక మీకు బేసిక్గా అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఆప్షన్ గురించి ఏంటంటే హోమ్ స్క్రీన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు హోమ్ స్క్రీన్ ఆప్షన్. సో దాని మీద ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేయగానే మీరు బేసిక్గా ఏ క్రియేటర్స్ ఫొటోస్ అయితే ఎక్కువ చూస్తారో సో వాళ్ళ అయితే ఇక్కడైతే మనకైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ప్రభాస్ ఫొటోస్ ఎక్కువగా చూస్తాను అండ్ ప్రభాస్ని ఫాలో అవుతూ ఉంటాను. సో ప్రభాస్ ఫొటోస్ అయితే నాకైతే ఇక్కడ రావడం అయితే జరిగింది. సో బేసిక్గా మీరు ఎక్కువ ఏ పోస్ట్లను ఏ వీడియోస్ని అయితే చూస్తారో సో ఆ వీడియోస్ మీకైతే ఫ్రంట్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో హోమ్ స్క్రీన్ మీద అయితే వస్తాయి. సో మీకు యూట్యూబ్లో బేసిక్గా మీరు ఏ వీడియోస్ని అయితే ఎక్కువ చూస్తారో అవి ఫ్రంట్లో హోమ్ స్క్రీన్లో వస్తాయి కదా, సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. సో మీరు ఏ వీడియోస్ ఏ ఫొటోస్ ఎక్కువగా చూస్తారో అవి అయితే ఇక్కడికైతే వస్తాయి ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్కి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ సింబల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెర్చ్ బటన్. సో ఈ సెర్చ్ బటన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని సెర్చ్ చేసి ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే ప్రభాస్ని అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక నాకు ప్రభాస్ అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయ్యిద్ది. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసి ఫాలో చేయొచ్చు. నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను. సో ఇక్కడ ప్రభాస్ తనకి సంబంధించిన అన్ని ఫొటోస్ అయితే పెడతాడు ఫ్రెండ్స్. ఏ మూవీ చేస్తున్నాడు సో దానికి సంబంధించిన పోస్టులు ఎవ్రీథింగ్ పెడతాడు. తన పర్సనల్ ఫొటోస్ అన్నీ ఇక్కడైతే మీకైతే పెడతాడు ఫ్రెండ్స్. తన ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ అయితే ఇక్కడైతే పెడతాడు. సో మీరు ఇక్కడ నుంచి చూసి మీకు ఇష్టమైన పర్సన్ గురించి అయితే ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రభాస్ననే కాదు ఎవరినైనా సెర్చ్ చేసి అయితే మీరైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు అనుష్కది. సో ఇవన్నీ అనుష్క చిన్నప్పటి ఫొటోస్ అనుకుంటా. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇలా చాలా వాటిని అయితే పాపులర్ క్రియేటర్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ థింగ్స్ అయినా అండ్ వాళ్ళ మూవీ ఇష్యూస్ అయినా సో ఎవ్రీథింగ్ ఇక్కడైతే మీకైతే పోస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ సెర్చ్ బటన్ ద్వారా మీరైతే పాపులర్ క్రియేటర్స్ని లేదా మీ ఫ్రెండ్స్ని సెర్చ్ చేసి ఫాలో అయ్యి సో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ అండ్ ఇంకా వేరేవి అయితే వాళ్ళకి సంబంధించినవి అయితే మీరైతే అక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ థర్డ్ సింబల్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ప్లస్ సింబల్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ప్లస్ సింబల్. సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటో మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు ఫోటో కావాలంటే ఫోటో మీద క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే అవి గ్యాలరీలో ఉంటే గ్యాలరీ మీద క్లిక్ చేసి మీకు ఏదైతే కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరైతే సైజ్ని అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నేనైతే తగ్గించాను. తగ్గించాక పైన నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవచ్చు. సో ఏ కలర్ అంటే ఆ కలర్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేసి సో ఈ పోస్ట్ గురించి ఏదైనా రాసి మీరు షేర్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే అదైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే పోస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలా మీరు ఈజీగా ఏ ఫొటోస్నైనా వీడియోస్నైనా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్లస్ బటన్ ద్వారా ఉపయోగం ఏంటంటే ఏ వీడియోస్నైనా ఏ ఫొటోస్నైనా మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అది ప్లస్ బటన్ ద్వారా ఉపయోగం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ బటన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ గురించి ఎలాంటివైనా ఇక్కడైతే మనకైతే నోటిఫికేషన్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, నాకు ఎంతమంది లైక్స్ కొట్టారు. సో ఇక్కడ చూడొచ్చు జస్సీ లైక్ యువర్ ఫోటో అని. సో ఎవరైనా నా ఫోటోకి లైక్ కొట్టగానే సో ఇక్కడైతే మెసేజ్
మెసేజ్ వస్తుంది. ఎవరైనా నన్ను ఫాలో అవ్వగానే ఇక్కడ మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ ఎవరైనా నాకు కామెంట్ పెట్టగానే ఇక్కడైతే మెసేజ్ అయితే వస్తుంది. సో ఇలా ఎవ్రీథింగ్ మన ఇన్స్టాగ్రామ్ గురించి ఇక్కడికైతే మెసేజెస్ వస్తాయి. సో ఆ మెసేజెస్ ఇక్కడ హార్ట్లో అయితే మనకైతే సేవ్ అయి ఉంటాయి. హార్ట్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి ఏవైనా కామెంట్స్ గురించి అయినా లేదంటే లైక్స్ గురించి అయినా ఏవైనా మెసేజెస్ వస్తే మనకు అవి అనేవి ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ వేరే వాళ్ళు పర్సనల్గా మీకు మెసేజ్ చేశారనుకోండి, అది వేరే దాంట్లో వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది అనేది జస్ట్ మన పోస్ట్లకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, మనకి ఎంతమంది ఫాలో అవుతున్నారు, మన అకౌంట్కి సంబంధించినవి మాత్రమే వస్తుంది. ఒకవేళ పర్సనల్గా వాళ్ళు మెసేజ్ పెడితే అది వేరే దగ్గరికి వస్తుంది. సో ఆ ఆప్షన్ కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చివరి ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్లో చివరి ఆప్షన్ వచ్చేసరికి సో మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే ప్రొఫైల్ పిక్చర్ పెట్టారో అది అనమాట చివరి ఆప్షన్. సో ఇదైతే నా ప్రొఫైల్ పిక్చర్, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, ఇది నా ప్రొఫైల్ పిక్చర్. సో ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది వస్తుంది. సో దాని మీద అయితే నేనైతే ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక నేను 30 పోస్ట్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. సో నేను ఎన్ని పోస్టులు పెట్టాను, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫాలోవర్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. సో వేరే వాళ్ళు నన్ను ఇష్టపడి నన్ను ఫాలో అవ్వడం అనమాట. అంటే బేసిక్గా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే నేను కనిపించాను అనుకోండి, నన్ను ఫాలో అయినట్టు వాళ్ళు ఫాలోవర్స్ లెక్క కిందకి వస్తారు. అండ్ ఫాలోయింగ్ అంటే సో నేను ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేశాక ఎవరైనా నాకు కనిపించారనుకోండి, నేను ఫాలో అవ్వాను అనుకోండి వాళ్ళు ఫాలోయింగ్ లిస్ట్లోకి వస్తారు. ఎవరైనా నన్ను ఫాలో అయితే వాళ్ళు ఫాలోవర్స్ లిస్ట్లోకి వస్తారు. ఎవరినైనా నేను ఫాలో అయితే వాళ్ళు ఫాలోయింగ్ లిస్ట్లోకి వస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు బయో అంటే మీకు ఇష్టమైనవి అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నా బయో వచ్చేసరికి యూట్యూబర్, ల్యాప్టాప్ లవర్, డై హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే నేనైతే పెట్టుకున్నాను. అవి నాకు ఇష్టం కాబట్టి నేనైతే అవి అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ని అవన్నిటిని మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే చేంజ్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే ప్రొఫైల్ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, మీరైతే హోమ్ స్క్రీన్కి రండి. హోమ్ స్క్రీన్కి వచ్చాక సో పైన మీకు ఫస్ట్ స్టోరీస్ అని ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ స్టోరీస్ అనమాట. మనకి వాట్సాప్లో స్టేటసెస్ ఎలాగో మనకి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అలా అనమాట. సో ఎవరైనా వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి వాట్సాప్లో స్టేటస్ పెడతారు కదా, సో ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అనేవి పెడుతుంటారు. వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ సేమ్ టు సేమ్. బట్ ఏంటంటే మనం వాట్సాప్లో ఉన్న వాటిని స్టేటస్ అంటాం, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాటిని స్టోరీస్ అంటాం. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళైతే ఇక్కడైతే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళైతే ఇక్కడైతే పెట్టుకుంటారు వాట్సాప్ లాగానే. బట్ మనకు వాట్సాప్లో ఏంటంటే పాపులర్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క శెట్టి, ప్రభాస్. సో వీళ్ళ నెంబర్స్ మన దగ్గర ఉండవు కదా వాళ్ళ స్టేటస్ చూడడానికి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే జస్ట్ మనం ఫాలో అవుతే వాళ్ళందరూ అయితే మనకైతే స్టోరీస్ అయితే రావడం అయితే జరిగిద్ది. సో వాళ్ళైతే మనమైతే చూడొచ్చు. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వేరే వాళ్ళు మెసేజెస్ పెడితే ఎలా చూడాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే మనకు వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెట్టగానే వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్, వాళ్ళ కాంటాక్ట్స్ అదంతా కనిపిస్తుంది మనకు హోమ్ స్క్రీన్లోనే. బట్ ఇన్స్టాగ్రామ్లో అలా కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఏరోప్లేన్ రాకెట్ సింబల్ కనిపిస్తుంది ఏరోప్లేన్ టైప్లో. సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇక్కడ వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళతో అయితే మీరైతే చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళందరిని అయితే నేనైతే ఫాలో అవుతున్నాను అండ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కూడా. సో వీళ్ళందరూ అయితే నాకు మెసేజ్ పెడుతుంటారు, నేను కూడా వాళ్ళకైతే పర్సనల్గా రిప్లై ఇస్తుంటాను. అంటే మనకు వాట్సాప్లో మనం పర్సనల్గా మెసేజెస్ పెట్టుకొని రిప్లై ఇచ్చుకుంటాం కదా, సో ఇన్స్టాగ్రామ్లో కూడా అలానే అనమాట. సో మనం మెసేజెస్ పెట్టొచ్చు వేరే వాళ్ళకి, వాళ్ళు కూడా మనకైతే రిప్లై ఇస్తారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మనమైతే చాట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ మెసెంజర్లో, వాట్సాప్లో ఎలా అయితే చాట్ చేసుకుంటామో ఇన్స్టాగ్రామ్లో కూడా మనం అలా అయితే చాట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో కాల్ కనుక చేయాలనుకుంటే సో ఇక్కడ వీడియో కాల్ సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు వేరే వాళ్ళకైతే వీడియో కాల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు సెకండరీ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోటోకి మీరు లైక్ కొట్టాలనుకోండి, సో ఆ ఫోటో మీద డబల్ ట్యాప్ చేయండి, లైక్ పడిపోద్ది. సో అలా మీరు లైక్ కొట్టొచ్చు. అండ్ కామెంట్ చేయాలనుకుంటే ఇక్కడ కామెంట్ సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు మీకు ఇష్టం వచ్చింది అయితే కామెంట్ చేసి పోస్ట్ చేయొచ్చు. సో ఇలా మీరు కామెంట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, హార్ట్ ఇవ్వచ్చు. అండ్ కింద మీకు రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్, మనకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ని ఎలా రికమెండ్ చేస్తుందో సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు తెలిసిన వాళ్ళని రికమెండ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఫాలో అవ్వాలి. ఫేస్బుక్లో మీరు ఏంటంటే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడతారు, బట్ ఇక్కడ ఏంటంటే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో మీకు ఎవ్రీథింగ్ ఇన్స్టాగ్రామ్ గురించి అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక నుంచి నేను ఏ ఇన్స్టాగ్రామ్ గురించి ఏ వీడియో పెట్టినా మీకైతే
ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.